నేడు ఓటుకు నోటు కేసు విచారణ సుప్రీంకోర్టులో జరగనుంది. ఈ కేసును అవినీతి నిరోధక చట్టం కింద కాకుండా ఎన్నికల చట్టాల నియమావళి కింద మాత్రమే విచారించాలని కోరుతూ 2021 జూలై 22న రేవంత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ కోరుతూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య 2021 ఏప్రిల్ 13న సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం విచారణ జరపనుంది. అయితే విచారణకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి స్వామి అందిస్తారు. స్వామి చెప్పండి, ఈ రోజు రేవంత్ రెడ్డి అదేవిధంగా మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య ఇద్దరు పిటిషన్లను కలిపి ఈ రోజు ద్విసభ్య ధర్మాసనం విచారించబోతుంది. మరి విచారణ ఏ విధంగా ఉండబోతుంది? సుధా, ఓటుకు నోటు కేసు సంబంధించి గతంలో ఏసీబీ నమోదు చేసినటువంటి కేసుకు సంబంధించి దీన్ని ఏసీబీ కేసుగా కాకుండా అప్పుడు ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ వైలేషన్ కింద దీన్ని విచారించాలంటూ ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి 2021 జూలై 22లోనే పిటిషన్ దాఖలు చేశారు. తన కేసు నుంచి తన పేరును తొలగించాలంటూ మాజీ ఎమ్మెల్యే సండ్ర వెంకట వీరయ్య కూడా ఏప్రిల్ 21, 2013లో సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ రెండు పిటిషన్లను కలిపి విచారించాలని కోరుతున్నారు. ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి తెలంగాణ ముఖ్యమంత్రిగా రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు కాబట్టి ఈయనను కేసును ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారని చెప్పేసి బీఆర్ఎస్ నేతలు ఒకవైపు భావిస్తూ ఉన్నారు. తన కేసును వాదించడం కోసం ఒకవైపు సీనియర్ అడ్వకేట్లను పేరుమోసిన అడ్వకేట్లను నియమించుకున్నటువంటి రేవంత్ రెడ్డి ప్రభుత్వం తరపున ఏసీబీ తరపున కేసును వాదించడం కోసం మామూలు న్యాయవాదులు నియమించారని చెప్పేసి కూడా నిన్న ఓవైపు హరీష్ రావు నిన్న ఆరోపించారు. ఈ రోజు జస్టిస్ జేకే మహేశ్వర్ నేతృత్వంలోని బెంచ్ అంతా కూడా ఈ కేసును విచారించనుంది. ఇప్పటికే కేసుకు సంబంధించిన విషయంలో అప్పుడు ఎమ్మెల్సీ ఎలక్షన్ సందర్భంగా ఇప్పుడు ఎంపీగా ఉన్నటువంటి వేం నరేందర్ రెడ్డి గెలుపు కోసం అప్పుడు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు ముడుపులుగా అప్పచెప్తూ దొరికినటువంటి కేసుకు సంబంధించిన విషయంలో సీఎం రేవంత్ రెడ్డి పైన ఈ కేసులు అయితే అప్పుడు నమోదు చేసి విచారిస్తున్నారు. గతంలో దీనికి సంబంధించిన విషయంలో పెద్ద ఎత్తున కూడా పొలిటికల్ దుమారం చెలరేగింది. అయితే ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ కేసు విచారణ రానుండడంతో కూడా జస్టిస్ జేకే మహేశ్వరి నేతృత్వంలోని ద్విసభ్య ధర్మాసనం ఎలాంటి ఆర్డర్స్ ఇస్తుందని చెప్పి చూడాల్సి ఉంది. ఒకవైపు ఇప్పటికే ఈ కేసులో బీఆర్ఎస్ తరపు నుంచి ఇంప్లీడ్ అయినటువంటి ఒకవైపు జగదీష్ రెడ్డితో సహా పలువురు ఇంప్లీడ్ అయ్యారు. వారి తరఫున కూడా సీనియర్ అడ్వకేట్లు తమ వాదన వినిపించడం కోసం వారు కూడా సిద్ధమైనట్టుగా తెలుస్తుంది. సుధా. రైట్ స్వామి, థ్యాంక్ యూ.